ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం చదివి ధ్యానం చేద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. నా వైపు చూస్తూ వినండి ప్రియులరా. మన దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన అబద్ధమడుటకు నరమాత్రుడు కాదు అని వాక్యములో ఉన్నది కదా. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండునా అని వాక్యం. సైన్యములకు అధిపతికి యెహోవానగు నేను ఆసక్తి కలిగి కార్యమును నెరవేర్చుదును అని వాక్యములో ఉన్నది. ఆయన వాగ్దాన పూర్ణుడు అని భక్తులు కీర్తించి ఆరాధించారు. వాగ్దానం చేయడం వరకైతే నేను కూడా ఎన్నైనా వాగ్దానాలు చేయగలను. నెరవేర్చే నమ్మకత్వం కానీ నెరవేర్చగలిగిన సామర్థ్యం కానీ నరమాత్రులకు ఉండదు కదా. అందుచేతనే బైబిల్లో దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడని, ఏదో అట్లా ఆశలు కల్పించి నట్టేట ముంచే రకం కాదని, భ్రమలు కల్పించి త్రిశంకు స్వర్గంలో వదిలేసే రకం కాదని, ధైర్యం చెప్పి నడు సముద్రం దాకా తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టే రకం కాదని, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడని, మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని భక్తులు గానం చేసిన మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలం నేను ధ్యానిస్తూ కొన్ని మాటలు నా ప్రార్థనలు అనుకున్నాను. వరుసగా కొన్ని మాటలు రాసుకున్నాను. ఆయన దాటిపోని దేవుడా అంటూ మనం ఆయన ఆరాధించాం. ఆ వరుసలో బెర్క్మన్ సై గారు మాట చేయి విడువని దేవుడా, ఇవన్నీ రాసుకున్నాను పొద్దున్న లేచి. అవును, దాటిపోని దేవుడు, చేయి విడువని దేవుడు. ఒక భక్తుడు గానం చేస్తాడు, నిరాశపరచని దేవుడు. ఇవన్నీ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న వాగ్దానం నువ్వు దేవుని మాట కానీ వింటే, గత వారం చెప్పుకున్నాం, భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను. ఇది సాధ్యమా? చదువుతూ ఉంటే వింటూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇది సాధ్యమా? మనల్ని ఆదరించడానికి, మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి చెప్పినట్లు అనిపిస్తుంది. కానీ నిజంగానే భూమి మీద ఉన్న మనుషులందరికంటే మనం హెచ్చించబడటం కుదురుద్దా? సాధ్యమా? ఇలాగాని అడిగితే నాకంత ఆశయం లేదండి, దేవుడి ప్రేమతో వాగ్దానం చేశాడు కానీ నేను 3 పూట్ల తిని దేవునికి అవమానం రాకుండా బతికి నాకు అదే చాలండి బాబు అని అనేస్తాం. మళ్ళీ విస్తరించి మాట్లాడేంత శక్తి కానీ ఓపిక కానీ నాకు లేవు. కానీ ఈ ఒక్క మాట మీ దృష్టికి తేవాలని బాగా ఆశపడుతున్నాను. నేను చాలా సంవత్సరాలుగా నా ప్రసంగాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాను ఎక్కువగా, బైబిల్లో అతిశయోక్తులు లేవు అని. అంటే విషయాన్ని కాస్త ఎక్కువ చెప్పడానికి వాడే పదాలు. ఉదాహరణకి చాలా చెప్పాను మీకు. నేను పెండ్లి సంబంధాల విషయంలో అబ్బాయిని చుక్కల్లో చంద్రుడని, అమ్మాయిని బంగారం అని అంటారు. నిజమునకు వారు బంగారం అని కాదు, విలువైన వ్యక్తి అని చెప్పడానికి. చుక్కల్లో చంద్రుడు అని ఎందుకంటారంటే, కోట్ల కోట్ల తారలు ఉంటాయి కానీ చంద్రుడు ఒక్కడే కదా. ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల ముందు ఉంటారు కానీ మామూడు లాంటాడు మాత్రం ఒక్కడే అలాంటి వాడు ఇంకా లేడు అని చెప్పడానికి. నిజానికి అతను చంద్రుడు ఏమీ కాదు, మనిషే కదా. అంటే కాస్త అతిశయంగా ఘనంగా చెప్పడానికి అలా అంటారు. ఇలాంటి అతిశయోక్తులు బైబిల్లో దేవుని గురించి ఉండవని, ఆయన గురించి ఏదైనా రాస్తే అవి నిజంగానే నిజమని, యథార్థమని
నమ్ముతూ నేను ప్రకటిస్తున్నాను అనేక సంవత్సరాలుగా. మరి అతిశయోక్తి కాకపోతే ఇది నిజమా? ఏది? ఒక వ్యక్తిని పట్టుకొని నిన్ను భూమి మీద ఉన్న మనుషులందరికంటే హెచ్చిస్తాను, నిజంగా జరుగుద్దా? నీ కుటుంబంలో నువ్వు మిగతా వాళ్ళకన్నా హెచ్చించబడతావంటే కొంచెం నమ్మొచ్చు. పోనీ మీ బంధువుల్లో నువ్వే పైగా ఉంటావంటే సరిపోద్ది విశ్వాసం. పోనీ మీ ఊర్లో నువ్వే టాప్ అవుతారా బాబు అంటే నమ్మకం కలుగుద్ది, పర్లేదు. కానీ దేశము కాదు, ఏకంగా భూమి మీద ఉన్న మనుషులందరికంటే చదువా, జ్ఞానమా, డబ్బా, అధికారమా, బలమా, అసలు ఏ రూట్లో నమ్మొచ్చు దాన్ని? నమ్మలేనంత మాట అయితే దేవుడు కూడా మసిబూసి మారేడికాయ చేస్తున్నట్లేనా? అరచేతిలో పోసి మోచేదాకా నాకిస్తున్నారంటారే, ఆ రకమా దేవుడు? నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా యథార్థంగా ఒప్పుకుంటున్నాను మీ దగ్గర, నా విశ్వాసాన్ని పెంచయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. అక్షరాల ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మడానికి నా విశ్వాసం సరిపోవట్లేదు నాయన. విశ్వాస పరిమాణాన్ని నువ్వే కదా ఇచ్చేది, విశ్వాసానికి కర్తవు నువ్వే కదా. నీ సేవకుడిగా నీ పాదాలు పట్టుకొని ఒప్పుకుంటున్నాను, నా విశ్వాసాన్ని పెంచండి ప్రభువా. సదాకాలమునకు సరిపడా మనల్ని సంపూర్ణులను చేశాను అని ఉంటే దాన్ని నమ్మాం. మన సాక్షిని కూడా యేసు రక్తము కడిగిందంటే నమ్మాం. ఇప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను అంటే నమ్మాం. పరలోకములో ఉన్న అధికారులకు, ప్రధానులకు అర్థం కాని సంగతులు ఇప్పుడు సంఘము ద్వారా దేవుని నానావిధ జ్ఞానము తెలియపరచబడాలి అంటే నమ్మాం. ఆత్మ సంఘం సంబంధంగా ఏదైనా ఎంతైనా నమ్మగలుగుతున్నాం, కానీ భౌతికంగా వాస్తవ జీవితంలో ఇంత ఆశీర్వాదం అంటే నా మటుకు నాకే విశ్వాసం సరిపోలేదని దేవుని మీదట ఒప్పుకుంటున్నాను. కానీ ప్రార్థనలు చేస్తూ ధ్యానిస్తున్నప్పుడు ఎక్కడ బలహీనత రావట్లేదు, ప్రభు బలపరుస్తున్నారు. నమ్ము నమ్ము. మార్తమ్మతో ప్రభు అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తామని నీతో చెప్పలేదా? నీటి మీద నడుస్తున్న తర్వాత 10 అడుగులు వేసాక నాకు దగ్గర అవుతున్న తర్వాత మళ్ళీ వెనక్కి చూడటం విన్నాను. ఎందుకు సందేహపడ్డ అల్ప విశ్వాసి అని దేవుడు పేతురుని కోపడలేదా? ఈ పగలు నా కోరిక, నా ఆశ, నా ప్రార్థన, నా కొరకు, మీ కొరకు, లైవ్లో వింటున్న వారందరి కొరకు మన విశ్వాసపు పరిమాణం పెరగాలి, మన విశ్వాసపు స్థాయి పెరగాలి. అవిశ్వాసులు నేను అనడం లేదు, ఇంకా ఎక్కువగా దేవుని నమ్మే విశ్వాసం కావాలి. ఆయన ఒక్కడే దేవుడని, పాపాలు క్షమిస్తాడని, ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా జీవితం ముగించిన పరలోకం తీసుకెళ్తాడని, ఈ విషయాల్లో మనకేం డౌట్ లేదు రాదు. కానీ ఈ భూమి మీద నువ్వు హెచ్చించబడతావు అంటే హెచ్చింపబడుటను కోరుకొని కాదు కదా, ఘనతను కోరుకొని కాదు కదా. దేవుడు ఒక మాట అన్నాడు, దాన్ని స్థాపిస్తాడు. ఆమేన్. రోషము కలిగే మాట నిలబెట్టుకుని దేవుడు ఆయన. ఏదో అన్నం లేవా, కుదురుద్ది కుదరపోద్ది వదిలేయి అనే రకం కాదు ఆయన. అందుచేత దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ వాగ్దానం నిజంగా నెరవేరుతా. ఏంట వాగ్దానం? భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించదను.
ఒకటి రెండు సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. విన్నారా మాట? భూమి యొక్క సమస్త వంశములు నీయందు, భూమి మీద ఆశీర్వదింపబడిన వంశములో నీ వంశము కూడా ఉంటుంది అంటే సరిపోద్ది, విశ్వాసం కదా. కానీ భూమి మీద ఉన్న సమస్త వంశములు నీయందే ఆశీర్వదించబడతాయి అంటే భూమి మీద ఏదైనా ఒక ఆశీర్వదింపబడిన వంశం అంటూ ఉంటే అది అబ్రహామునందు ఆశీర్వదింపబడ్డ వంశమే అయి ఉండాలన్నమాట. ఎట్లా నమ్మటం ఇది? విశ్వాసం అంటేనే అదిరా బాబు, దాని పనికిమని లాజికల్ లాగబాక. నువ్వు నిరీక్షింపబడి వాటికి నిజస్వరూపం అదృశ్యమని ఉన్నవంటకు రుజువునై ఉన్నది, లేనిది కనపడింది గుడ్డిగా నమ్మటమే విశ్వాసం. దాని మీద అంత చర్చ ఎందుకు? విశ్వాసం అంటే ఏమిటని నేను చర్చించటం లేదు. దేవుని వాగ్దానములు ఉన్నది ఉన్నట్టుగా నమ్మే అంత విశ్వాసం ఉందా అనే విషయాన్ని చర్చిస్తున్నాను. అంత విశ్వాసం ఉండాలి అని కోరుకుంటున్నాను. దేవుని మాటలను సందేహించకుండా నమ్మేసే అంత విశ్వాసం కావాలి అని కోరుకుంటూ ఉన్నాను. అబ్రహాము గారి పరిస్థితులు చూడండి. దేవుడి మాట చెప్పే నాటికి అబ్రహాం గారి పరిస్థితి ఏంటండి? చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, పట్టణంలో తీసుకెళ్ళి బ్రతుకుదెరువు చూపిస్తానని బయలుదేరదీసిన నాన్న దారిలో చచ్చిపోయాడు. ఊరు అనే ఊరిలో బయలుదేరారు. హారానికి వచ్చాక నాన్న చనిపోయాడు. ఆయన తీసుకెళ్ళి కొడుకు మంచి బతుకుదెరువు చూపించాలని కోరుకున్న ప్రాంతం హారాన్ ఏమి కాదు, కొంతకాలం ఉండాల్సి వచ్చిందంతే. చిన్నప్పుడేమో అమ్మ చనిపోయింది, బ్రతుకుదెరువు చూపిస్తారని బయలుదేరిన నాన్న దారిలో చనిపోయాడు. వారికి ఇంకా సంతానమే లేదు. తను తన భార్య చిన్నప్పుడే అమ్మను నాన్నను కోల్పోయిన లోతు తోడు. ఎటు చూసిన శూన్యమే, నిరాశే, వయసు మీద పడుతున్న పరిస్థితులు. ఆ టైంలో దేవుడు నిలబడి మాట్లాడి, నాన్న నువ్వేం భయపడకు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, ఇక మీద నువ్వు అబ్రాము కాదు అబ్రాహాము అంటే దాన్ని నమ్మడానికే టన్నుల కొద్ది విశ్వాసం కావాలి. ఒక దైవజనుడు పాట రాస్తాడు, మృతతుల్యుడునగు నన్ను జనములకు తండ్రి అని పిలిచావు. ఆల్రెడీ డజను సంతానం కలిగిన యాకోబుతో, నాన్న నీ వంశం అభివృద్ధి అవుద్దంటే నమ్మడానికి పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు కదా. 12 మంది కొడుకులు ఉన్నారు, ఒక బిడ్డ ఉన్నది, పోన్లే దేవుడు వారు అందరినీ ఆశీర్వదిస్తారు కాపాడతారో అనుకుంటాకి వీలుగా ఉండింది. ఒకవైపేమో వృద్ధాప్యం మీద పడుతుంది, అమ్మ లేదు, నాన్న లేదు, సంతానం లేదు, ఎవ్వరు లేరు. ఆ టైంలో వచ్చి భూమి మీద ఉన్న సకల వంశములు నీయందే వర్ధిల్లుతాయి, ఆశీర్వదించబడతాయి అంటే అవును అనాలా, ఆమె అనాలా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవన్నీ నాకు ఎందుకు లేవు, మా నాన్నగారు ఏదో ఊరు తీసుకెళ్తున్నాడు, తీసుకెళ్ళిపోండి. ఎవరికి చేయి చాపుకొని నా బతుకు నేను బతికేంత మార్గం తెరవండి. నీకు ఇష్టమైతే నన్ను సంతానవంతుని చేయండి, ఇంతకన్నా నాకేం కోరికలు లేవు అనేదే అబ్రాహాం హృదయం. నిజంగానే కోరికలు కలిగిన మనిషి ఏమి కాదు ఆయన. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను నడిపిస్తాను, నా జీవితానికి చాలు అనుకున్నాడు ఆయన. నాకు ఇది కావాలి అది కావాలని ఆశలతో ఆయన ఏమి లేడు. కానీ ప్రభు అంటాడు, నీవు నా మాట వింటే నిన్ను ఎంత ఆశీర్వదిస్తానంటే భూమి యందున్న సమస్త వంశములు నీ యందే ఆశీర్వదించబడతాయి. మీరు నోరు తెరిచి చెప్పండి, నాకు నమ్మడానికి తగిన పరిస్థితులు అబ్రాహాం గారికి ఉన్నాయా?
పర్లేదు మాట్లాడండి. తన వయస్సును చూస్తే నమ్మకం వస్తుందా? ఎండిపోయిన తన కుటుంబాన్ని చూస్తే నమ్మకం వస్తుందా? ఇంకనూ దర్శింపబడిన తన భార్యను చూస్తే నమ్మకం వస్తుందా? జీవనోపాధి కూడా ఏమి లేనంతగా కనబడుతున్న స్థితులను చూస్తే నమ్మకం వస్తుందా? అమ్మ జ్ఞాపకాల, నాన్న శవమా, ఏం ధైర్యం చెప్తుంది చెప్పండి? ఎటు చూసిన నిరాశ, ఎటు చూసిన ఎడారే. ఆ దశలో ప్రభు అంటున్నారు, భూమి మీద ఉన్న సమస్త వంశములను ఎందు ఆశీర్వదించబడతాయి. ఎట్లా నమ్మకం కలుగుద్దండి? అబ్రహాం అంట నమ్మేశాడంట. అదే ఆయన నీతి అంట. ఆయన చేసిన క్రియలు, చేసిన బలులు, కట్టిన బలిపీఠాలు కాదంట, గుడ్డిగా దేవుని మాట నమ్మేయడమే నీతి అంట. అతను నీతిమంతుడు అని ఎందుకన్నాడు? నా మాట నమ్మాడు రా. నిన్ను నన్ను నీతిమంతుడిగా తీర్చవలసిన వాడు దేవుడే కదా. మరి ఆయన దేనికి మార్కులు వేస్తున్నాడు? ఇది నీతి అని దేన్ని అంటున్నాడు? నమ్మకం. రోమా 4లో పౌలు గారు అంటారే 18లో, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను అంటాడు. అది సంతానం విషయం. ఇది ఇంకా పెద్దది కదా అంటున్నాను నేను. ఒక దంపతులు కాస్త ఆలస్యంగానైనా వయసు మీరుతున్న దశలోనైనా సంతానం కలగటం అయినా నమ్మొచ్చేమో కానీ, భూమి మీద నున్న సమస్త, అసలు నాకే బతుకు తెరువు లేదురా అంటే, ఉన్న ఊరు కుండ మండ చెంబు తెప్పాలి అమ్మేసుకుని వచ్చి ఏడ బతకాలి అర్థం అవ్వక, నాన్న శవాన్ని ఏడ బాధ పెట్టాలి అర్థం కాక మెంటలో చేస్తుంటే భూమి మీద సకల వంశములు దీవించమా ఊరుకోండి. గిద్యోను అదే అన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే ఏమన్నాడు? యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది? మా బిడ్డలు చెరపట్టుబడుతున్నారు, మా పిల్లలు చంపబడుతున్నారు, మా దేశము దోపిడికి గురవుతుంది, భయం గుప్పిట బతుకుతున్నాం. దేవుడే మాకు తోడుగా ఉంటే ఎందుకు జరుగుద్దయ్యా? గిద్యోను విశ్వాసి అందామా? చుట్టూన్న పరిస్థితులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఓ భక్తుడు గానం చేసినట్లు, ఏ వైపు చూసినా క్షేమము లేదు, నలుదిక్కుల ముప్పేట దాడి జరుగుతుంది. అప్పుడైతే ఏమో నాకు ఇవన్నీ తెలీదు, దేవుడు చెప్పాడు కదా నేను నమ్ముతున్నాను అనుకుంటున్నాడు. కాలక్రమంలో నిమిషాల్లో ఏమైపోదు కదండి. కాలక్రమంలో ఒక్కరిని దేవుడు ఇచ్చాడు, తను సొంతంగా ఒకరిని పొందుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో చూడండి మీరు, దాదాపు ఈ ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మేము క్రైస్తవులము అని, అనగా మేము అబ్రహాము సంతానం అని బాహాటంగా ధైర్యంగా చెబుతున్నారు. మీరు ఆలోచించండి, ప్రపంచ జనాభాలో సగం దాదాపు. పోని వీళ్ళను కాదు అంటే ఇస్లాంలో ఉన్నటువంటి కోట్ల జనాభా మేము అబ్రహాము సంతానం అనే కదా అంటున్నారు. యూదులు, ఇటు ఇస్లామీయులు కాదు, ఇటు క్రైస్తవులు కాదు, యూదులు ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం అని. మీరు బాగా పరిశీలన చేస్తే ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది ప్రపంచ సంపన్న వర్గాలు, అత్యున్నత స్థాయిలో మేధోపరంగా వివిధాలుగా ఆశీర్వదింపబడ్డ వాళ్ళందరినీ చూస్తే వారందరూ మేము అబ్రహాము సంతానం అని ధైర్యంగా చక్కగా యథేచ్ఛగా చెబుతున్నారు కదా. సాక్ష్యం చరిత్ర కూడా అదే కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు ఆశీర్వదింపబడిన ఖరీదైన వంశాలు, గొప్ప వంశాల చరిత్రను చూస్తే ఎక్కువ శాతం మంది అబ్రహాము సంతానం అని చారిత్రాత్మకంగా నిరూపించబడుతున్న సత్యం కదా. మరి ఇప్పుడు అబ్రహాము పట్ల వాగ్దానం నెరవేరిందంటారా లేదా? భూమి మీద ఉన్న సమస్త వంశములను యందు, దేవుని బిడ్డలారా, ఇది అబ్రహాముకి మాత్రమే వర్తించే మాట అంటావా? అలాగైతే రోమాలో మనకెందుకు రాస్తున్నాడు ఆ మాట? అతను నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి రూఢిగా నమ్మాడు.
అనే విషయాన్ని మనకెందుకు చెప్తున్నాడు? మత్తయి సువార్తలో మీరు అబ్రహాము క్రియలు చేస్తేనే అబ్రహాము సంతానం అని ఎందుకు మనతో మాట్లాడాడు? జక్కయ్య లాంటి పాపి మారు మనసు పొందితే ఇతడును అబ్రహాము కుమారుడే అని, మారు మనసు పొందిని తిరిగి జన్మించిన వారంతా అబ్రహాము సంతానమని ఎందుకు మాట్లాడాడు? స్త్రీమూర్తులతో మాట్లాడుతూ పేతురు బతికిలో మీరును వినయమూర్తులైతే శారమ్మ సంతానమే అని ఎందుకన్నాడు? ఇవన్నీ మనకు వర్తించేవనే కదా ఈ వాక్యం చెబుతుంది. భూమి మీద ఉన్న సమస్త వంశములు జనములను ఎందు దీవించబడతాయనే మాట నమ్మశక్యం కానంత పెద్ద మాట. వయస్సు మీరుతున్న దశలో సంతానం కలుగుద్ది అనే మాట నమ్మడం కంటే కూడా ఇంకెక్కువైన విశ్వాసం అవసరమయ్యే మాట. కానీ అది నెరవేరింది. భూమి మీద ఉన్న సమస్త మనుషుల కంటే నన్ను హెచ్చించదనే మాట ఊరికి అట్లా మనల్ని ప్రోత్సహించడానికి, ఎంకరేజ్ చేయడానికి చెప్పిన మాట కాదు. దాన్ని కూడా నెరవేర్చగల శక్తి గల దేవుడు. వాగ్దానము నెరవేర్చుటకు ఆయనకు శక్తి ఉన్నది. నమ్ముటకు నీకు శక్తి సరిపోతుందా? నీ ఒడి నిండా గింజలు వేయటానికి యజమాని ఇష్టపడుతుంటే ఒడి పట్టుకునే శక్తి నీకు లేకపోతే ఎలా? ఎన్ని పాత్రలు తెచ్చినా నూనె నింపుటకు ఆయన సిద్ధంగా ఉంటే అసలు నేను పాత్రలు తేలేను బాబు అంటే ఎలా అప్పు తీరేది? ఈరోజు మనం విశ్వాసాన్ని ప్రోధి చేసుకుందాం. ఈ స్థాయి విశ్వాసం కొరకే ఆశపడదాం. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇదే మాట మరలా యాకోబుతో దేవుడు అంటాడు చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 13 నుండి చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. అసలు ఏంటండి ఇది? ఆ అబ్బాయి ఉన్న పరిస్థితి ఏంటి? ఎవరైనా యాకోబు, అబ్రహాం గారి మనవడు, అబద్ధం ఆడి మోసం చేసి నాన్నను దగా చేసి అన్నగారి కొంప ముంచి ఆ పాప ఫలితమైన మరణం అతన్ని తరుముతూ ఉంటే తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. పెద్ద ప్రార్థన చేసి గుళ్ళోంచి బయటకు వస్తున్నాడా? 40 days ఫాస్టింగ్స్ ముగించుకొని కొండ దిగాడా? కొంపలు ముంచి పారిపోతున్నాడు. అడ్డదారిలో ఆశీర్వాదాలు కొట్టేసి పరిగెడుతున్నాడు కదండి. ఆ పరిస్థితిలో దేవుడు జాలిపడి అడ్డుపడి ఏ మాట దానికి చిన్న ప్రార్థన చేసుకున్నాడంట అడవిలో. అయ్యా ముందుకెళ్తా దారి తెలుస్తలేదు, వెనక్కి అన్నయ్య కత్తెట్టుకు వస్తున్నాడు, ఎక్కడుంటే కూడా ఏ పురుగు కరుతుందో ఏ మృగం దాడి చేస్తుందో నువ్వే దిక్కుపోవయా అని ఆ ప్రార్థనకి ఆకాశం తెచ్చి దిగొచ్చేసాడు. ఎలాంటి దేవుడు నమ్ముకున్నావు తెలుసా? నువ్వు ఏడవక, నువ్వు మోకరించక, నువ్వు ప్రార్థన చేయక కానీ ఏడితే పరిస్థితులు ఎప్పుడు మారిపోతాయి అని కాళ్ళ మీద పడి ఏడితే అంటే నా ఉద్దేశం బంధుమిత్రుల మీద పడి ఏడమని కాదు. కొంతమందికి తమలో ప్రియులేని వ్యక్తులు కనబడితే ఎప్పుడు ఏడుతూ వస్తాయి. బంధువులందరి దగ్గర నీకు కష్టం చెప్పుకొని ఏడిస్తే ఏమైనా లాభం కలుగుద్దా? అయితే గీత ఇంకా పలసన అవుతుంది తప్ప ఉపకారం ఏం లేదు. అందుకనే యెషయా 61లో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు. ఎక్కడ పడితే అక్కడ దుఃఖిస్తే ఏంటి సార్ ఉపయోగం? ప్రభు సముఖములో కదా ఏడ్చి ప్రార్థన చేస్తే మేలు. ఎవరు కనపడితే అలనబడి ఏడిచిన బాధలని చెప్పుకుంటానంటే నీకేంటి ప్రయోజనం? యాకోబు యొక్క ఉదంతాన్ని చదివితే యాకోబు ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు వెనకాలేమో అన్నయ్య తరుముతున్నాడు, ముందుకెళ్తా కానీ దారి తెలియదు, ఉన్న చోట కేకరారణ్యం. అక్కడ ఎవరికైనా నిద్ర పట్టిద్దా మీరు చెప్పండి? ఎంగగా నిద్ర పట్టేసిందంట. కమ్మటి కలగానే నిద్ర వచ్చేసింది.
నేను అన్నాను, ఆ పాటి ప్రార్థన కూడా చేయకే నీకు నిద్రపడి చత్తలేదు నీకు. నేనంటాను, ప్రార్థన చేసేవాడికి డబ్బు లేకపోయినా ఆస్తి లేకపోయినా ఆ నెమ్మది ఉంటుంది. అది అడివి ఇల్లుందా? కనీసం బాబు అని ఏడిస్తే గ్లాసు నీళ్ళు ఇచ్చే దిక్కుందా? క్రూరముఖం వస్తే కాపాడే పరిస్థితి ఉందా? నిద్రపడుతుంది సార్ అక్కడ, నిద్రపడుతుంది. నేను అంటాను, చుట్టూ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తికి అయితే నీకు నిద్ర పడుతుంది, నీకు సమాధానం ఉంటుంది. నేను పడుకునే నిద్ర గురించి మాట్లాడటం వల్ల హృదయంలో ఒక నెమ్మది, ఒక సమాధానం. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతి నీ మీకు. నా శాంతి అంటే ఏంటి? సముద్రంలో ఆ చిన్న పడవలో అమరములో పడుకుంటే తెరచాపు చినిగిపోయి దోని నీళ్ళతో నిండిపోతే ఈయన ఉన్నది అడుగు నీళ్ళు నిండిపోయినాయి. ఆ నీళ్ళల్లో మునిగిపోయిన భయంకర స్థితిలో కూడా నిద్రపోతున్నాడంట. సముద్రము కానీ, తుఫాను కానీ, చిరిగిన తెరచాప కానీ, నిండిపోయిన దోనె కానీ, ముంచుకొస్తున్న మరణం కానీ తనకు అశాంతి కలగజేయలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. యేసుప్రభు నీ దేవుడైతే నీకు శాంతి సమాధానం ఇచ్చింది. యేసుప్రభు అయితే నీకు అదే శాంతి కదా ప్రభు ఇచ్చింది. లోకం ఇచ్చినట్టు కదా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. రాళ్లతో తల పగలగొడుతున్నప్పుడు స్టెఫెను ముఖములో అశాంతి, అలజడి, ఆందోళన లేదంట. దేదీప్యమానమైన మహిమతో దేవదూతల వలె ప్రకాశిస్తున్నాడంట. ముఖం వెలిగిపోయే మూమెంట్ అండి అది. ఎవరికైనా బాగా కలిసిగా ఏంట్రో మొహం వెళ్ళిపోతుంది కదా అనేది, ముఖం వెలిగిపోయే టైం అండి స్టెఫెన్కి అది. ఇంత రాళ్ళు మీదేస్తున్నారు పైనుంచి, గోతులు, తల పగిలిపోతుంది, ముఖం పగిలిపోతుంది. బాగా అయిందాన్ని కచ్చిగా అతని వైపు చూస్తే అతని ముఖం దేవదూతల ముఖంలో వెలుగుతుందంట. మీరు ఎంతమంది దేవుని మాటని రిసీవ్ చేసుకున్నారో తెలియదు. నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, నమ్ముతున్నాను. తనకు చేయబడ్డ వాగ్దానం నెరవేరిద్దే నమ్మడానికి తగిన పరిస్థితులు అబ్రాం గారికి ఉన్నాయా? కానీ నెరవేరిందా లేదా? యాకోబు గారికి ఉన్నాయా? అక్కడ అంటాడు అడవిలో, నువ్వు ఇక్కడేం ఉండవురా బాబు, టెన్షన్ పడుకో, నేను జాగ్రత్త బయటకు తీసుకెళ్తాను, ఏదో ఒక నీడకి చేరుతానంటే అదే సూపరం. నువ్వు పడుకున్న స్థలమే ఈ చుట్టుపక్కల, ఈ అడవి, ఈ దేశం అంతా నీదే అన్నాడు. ఎందుకు లేని ఇప్పుడు నువ్వు బయట తీసుకెళ్ళను చాలు అని పెద్ద దేవుడికైనా. ఇక్కడి నుంచి ఉత్తరానికి, తూర్పుకి, పడమరకి, దక్షిణానికి నువ్వు విస్తరిస్తావు, ఎటు పోయినా నీదే. జనములను నీ దగ్గర ఆశ్రయించబడతాయి. యాకోబు ఉక్కిరి బిక్కిరి అయిపోయేంత, నమ్మలేనంత దీవెన. చివరికి యాకోబు ఎంత ఆశీర్వదించబడ్డాడు అని మీరు అడిగితే ఒక్క పదం ఏంటి తెలుసా? నేడు ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం అని, జ్ఞానబెత్తడి దేశం అయినా 24/7 వార్తల్లో ఉండే దేశం. మేము ఎప్పుడు వినలేదు, మేము ఎప్పుడు దాని పేరు కూడా మాకు తెలియదు అని మీరంటే అది ఆశ్చర్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంత పెద్ద దేశం కదా, అంత గొప్ప దేశం కదా, ఏంటి సార్ ఆ దేశం బ్యాక్గ్రౌండ్? ఎప్పుడు పుట్టిందంటారా? ఏంటంటారు దాని ఘన చరిత్ర? సింపుల్, ఒక మనిషి ఇశ్రాయేల్ అనేవాడు ఒక యాకోబుగా యేసయ్య కాళ్ళ దగ్గరికి వచ్చాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కన్నీరు కార్చాడు, ఆయన పాదాలు కడిగాడు, ప్రభువా నన్ను కనికరించు, ఆశీర్వదించమని ఏడ్చాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ విడువను అని ప్రాధేయపడ్డాడు. రాత్రంతా కంటికి ధారగా మోకాలు దిక్కుండా ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, ఓకే నువ్వు ఇక మీదట యాకోబు కాదు ఇజ్రాయేల్ వెళ్ళిపో అన్నాడు. సరే, ఆ ఆశీర్వాదం దీవెన తన లైఫ్కి ఉంటే ఓకే.
ఆ వ్యక్తి చివరికి ఈ రోజున ప్రపంచములో ఎవడు విస్మరింపజాలని ప్రపంచ చరిత్రకు గమనాగమనములకు కేంద్ర బిందువుగా మారిపోయిన ఆయా దేశాలు తమ బడ్జెట్ని, తమ ప్లాన్స్ని, సైనిక వ్యూహాలని, భవిష్యత్తు ప్రణాళికలని, టెక్నాలజీని ఆ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తి ఒక దేశముగా మారిపోవడం ఆశ్చర్యం కదా. ఆమేన్. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువే మేము అబ్రహాము సంతానమని చెప్పటం ద్వారా ఆశీర్వదింపబడిన వారిలో అత్యధికులు అబ్రహాము సంతానం అవ్వడం ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించదన్న వాగ్దానం అబ్రహాముకి నెరవేరిందిగా. ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చేయటం ద్వారా అదే వాగ్దానం యాకోబుకి నెరవేరిందిగా. మరి ప్రజలుగా, దేశంగా, ప్రాంతంగా ఇశ్రాయేలు దేశానికి ఏముంది చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? అసలు ఆ మాట ఏంటి సార్? ఇది ఇశ్రాయేలుగా మారిన యాకోబు గురించి మాత్రమే చెప్పిన స్టేట్మెంటా? కాదుగా. ఏమంటుంది వాక్యం? యెహోవా రక్షించిన నిన్ను, ఇశ్రాయేలు నిన్ను పోలినవాడు. అసలు ఇశ్రాయేలుతో పోలికే లేదంటండి ప్రపంచంతో. నిజమా? నిజమా? ఆ దేశానికి సాటి లేదా, పోటీ లేదా? ఈడిసి కొడితే మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత పరిమాణం అండి. హైదరాబాదు జనాభా కంటే తక్కువ అండి. కానీ మరి ఆ దేశం 175 నోబెల్ బహుమతులు పొందిందంటే ఇప్పటికి ఏమన్నా అర్థం ఉందంటారు అసలు? అది ఏందండి? ఇంత పెద్ద దేశానికి ఎన్ని నోబెల్ ప్రైజులు? ఈ దేశాన్ని తక్కువ చేయటం, ఆ దేశాన్ని హెచ్చించడం అలాంటి బుద్ధి నాకు లేదు. మేరా భారత్ మహాన్, అందులో తిరుగులేదు. ఈ దేశం కోసం కన్నీరు గారుస్తాం, ఏడుస్తాం, ప్రార్థన చేస్తాం. ఈ దేశం కొరకు హతసాక్షులు అవ్వటానికి, చావడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఇజ్రాయెల్ దేశం కోసం ఎందుకు చస్తాం? దాన్ని కనీసం పుణ్యభూమి అని, పుణ్యక్షేత్రం అని వెళ్ళి దండం పెట్టుకునేంత అమాయకమైన విశ్వాసం కూడా కాదు మంది. ఒకవేళ ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఒక స్టడీ టూర్కి వెళ్తాం, బైబిల్లో రాసిన నిజాలేనా, అక్కడ ఏముంది, ఒక నాలెడ్జ్ ట్రిప్గా వెళ్తాం తప్ప అంతకన్నా అక్కడ మట్టి తెచ్చుకోవడం, ఒక నీళ్ళు తెచ్చుకోవటం, అక్కడికి వెళ్ళి ఏడిచేస్తాం, ఆ ఏడుపులు గోడకి వెళ్ళి సీటీ అందులో పెట్టి ఊగటం, ఈ తింగర పనులు అయితే ఉండవు కదా. అనవసరమైన అడ్డగోలు అభిమానం ఆ దేశం మీద ఏం లేదు, ఉండదు. ఒక బాధ్యత. యెరూషలేం క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ప్రార్థన చేస్తాం, నమ్మకంగా ప్రార్థన చేస్తాం. ఈ దేశం కోసం అయితే కడుపు కొట్టుకుని ఉపవాసాలు ఉంటాం. ఇజ్రాయెల్ దేశాన్ని తప్పకుండా భారంతో, బాధ్యతతో ప్రార్థన చేస్తాం. కానీ భారతదేశంతో పోల్చుకుంటే దాని ప్లేస్ ఖచ్చితంగా తక్కువే, అందులో డౌట్ ఏం అక్కర్లా. మరి నువ్వు అత్యధికంగా ప్రేమించే దేశం ఏంటి? పరలోకమే. భూమి మీద ఏది కూడా అంత పారేసుకునేంత ఉండదు. మన దేశం మాతృదేశం కాబట్టి అత్యధికమైన అభిమానం, ప్రేమ, ఒక భారం, భావం, బాధ్యత అన్నీ ఉంటాయి. కానీ ఇస్రాయల్ నిన్ను పోలినవాడు నిజమే. 175 నోబెల్ ప్రైజ్ అంటే ఇంక ఎవడండి పోలినోడు? నేను ఆ మాట విన్నప్పుడు బాబా ఎంత ఆశ్చర్యం అనిపించింది. జానబెత్తడి దేశం, పాలోత్పత్తిలో టాపు, పూలుత్పత్తిలో టాపు. ఇప్పుడు ఈ భారతదేశానికి ఏ కేంద్ర ప్రభుత్వం వచ్చినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎన్నికైనా
అది వ్యవసాయ శాఖ మంత్రులు కానీ శాఖ కానీ తప్పకుండా దర్శించి రీసెర్చ్ చేసే దేశం మళ్ళీ ఆ ధ్యానబెత్తుడి దేశమే. పాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి ఇజ్రాయేలు. పూల ఉత్పత్తిలో రోజు కొన్ని ఫ్లైట్లు వెళ్తాయంట పూలను ఎత్తుకొని. అన్ని పూలు ప్రపంచంలో మరి ఎక్కడా కూడా పూయని అందమైన పూలు. చుక్క నీరుండని ఎడారి దేశాల్లో ప్రపంచపు వ్యవసాయ శాస్త్రవేత్తలను అబ్బురుపరిచే అతి మధురమైనటువంటి ఫలములు. కొన్ని ఫ్రూట్స్ ఎరుషలేము టేస్ట్తో ప్రపంచంలో ఇంకెక్కడ పోల్చడం లేదు, అంత పీక్స్లో ఉంటుంది. నేను మీకు చేస్తున్న మనమేమిటంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడో. ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ ఏది తీసుకోండి, వాచీల నుంచి స్పేస్లో వాడే టెక్నాలజీ దాకా, ప్రతి టెక్నాలజీ వెనక సెర్చ్ ఇంజిన్లు గూగుల్ మొదలుకొని నువ్వు ఏ టెక్నాలజీ తీసుకున్నా ప్రతి టెక్నాలజీ యొక్క మూలం యూదుడే అయి ఉండడం ఆశ్చర్యం కాదు, వాస్తవం. అబ్రహాముతో భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ యందు దీవించబడతాయి అన్నాడు. యాకోబునేమో తననే ఒక దేశంగా మార్చేశాడు. ఆ ఇశ్రాయేలు దేశాన్నేమో ప్రపంచంలో మరే దేశంతో కూడా సరిపోల్చుటకు అవకాశం లేనంత అత్యున్నత స్థాయిలో పెట్టాడు. యుద్ధం జరగకూడదని హృదయపూర్వకంగా కోరుకుంటాం. యుద్ధ పిపాస కలిగిన వారిని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మనది శాంతి కాముక దేశం. మన భావజాలాలు యుద్ధాన్ని ఎప్పుడు కోరుకో. బూదిగంతులకు యుద్ధమును మాన్పోడు, బల్యమును తెగదరకు వాడు యెహోవా అన్న వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం హర్షిస్తున్నామా? క్రికెట్ మ్యాచ్ని చూసినట్టు చూసి ఒకడు గెలవాలని చప్పట్లు కొడుతున్నామా? లేదు కదా. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధాన్ని చూసి మనం సంతోషపడతామా? పసివారి ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే గుండెలు బాదుకొని కన్నీరు గచ్చి ప్రార్థనలు చేయటం లేదా? కానీ నలుగురు వ్యక్తుల్ని టెర్రరిస్టులు తమ చెరలో బంధించి ఉంచితే 4 మాసాలు వారి చెరలో ఉంచున్న వ్యక్తులను మెరుపు దాడితో వారిని మరలా పట్టుకొని సజీవంగా క్షేమంగా విడిపించుకు వెళ్ళిపోవటం, అది జరిగేదాకా వెనకడుగు వేయకుండా పోరాటం. ఈ క్రమంలో జరిగిన మారణ హోమాన్ని ఎవడు హర్షించకపోయినా తమ పౌరుల కోసం, తమ ప్రజల కోసం ప్రాణాలకు తెగించి కోట్లకు వెరవకుండా వాళ్ళని మళ్ళీ క్షేమంగా కాపాడుకోవటం కోసం పడిన ప్రయాస, ఆరాటం, ప్రేమ చూస్తే ఎట్టుండాలరా ప్రభుత్వాలంటే అని అన్ని దేశాలు కనిపిస్తుంది. నేనేమంటున్నాను, దేవుడు రక్షించిన ఇజ్రాయేలుతో పోలికే లేదంట ప్రపంచానికి. మతనిష్టలో కావచ్చు, ఆహార నియమాలలో కావచ్చు, టెక్నాలజీలో కావచ్చు, పొంచి ఉన్న చుట్టూ డజన్ల కొద్దీ ఉన్న దేశాలు నిత్యము దాడి చేస్తున్న శత్రు దుర్భేద్యంగా చిన్ని దేశాన్ని కాపాడుకుంటున్న సైనిక సంపత్తి కాకపోవచ్చు, ప్రపంచంలో ఏ దేశ యుద్ధం చేసిన వారికి అందించే టెక్నాలజీ కావచ్చు, ప్రపంచ సైనిక సంపత్తిలో అగ్రగామి దేశమైన రష్యా చేతిలో ఉక్రెయిన్ సంవత్సరాల కొద్ది యుద్ధం చేయటం ఏంటి? ఉక్రెయిన్ బతికిస్తున్న టెక్నాలజీ ఎవరిస్తున్నారు? కాబట్టి ఇవన్నీ చూస్తే మీకేమర్థమవుతుంది? మన ప్రియ భారతదేశం యొక్క ప్రధానమంత్రి గారు గౌరవనీయ మోడీ గారు ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించినప్పుడు, ఇజ్రాయెల్ ప్రధాని నాకు బాగా ఫ్రెండ్ అని వారు మాట్లాడినప్పుడు, సముద్ర తీరానికి దర్శించడానికి వెళితే ఇజ్రాయేలు ప్రధాని మన ప్రియ ప్రధానికి ఒక జీపుని
గిఫ్ట్గా ఇచ్చారు. చూసి ఇంత పెద్ద దేశాధినేతకు జీప్ ఇవ్వడం ఏంటి? అందుకంటే అది మామూలు జీపు కాదు. క్షణాలలో సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చి మినరల్ వాటర్ టేస్ట్తో ఇచ్చే ఒక యాంత్రిక వ్యవస్థ కలిగిన జీపు. దాని పైపుని ఆ సముద్రంలో పడేసి ఇచ్చేస్తే యువతల నుంచి నీకు ఎక్దమ్ సూపర్ మినరల్ వాటర్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో అతిపెద్ద ఫ్యాక్టరీలు ఏంటంటే మనం గబుక్కున ఆయిల్ ఫ్యాక్టరీలు అంటాం కదా, కానీ సౌదీ మొదలుకొని కువైట్ దాకా చూస్తే అతిపెద్ద ఫ్యాక్టరీలు అన్నీ కూడా వేవేల కార్మికులు బతికేవన్నీ డీసాలిటైజేషన్ ఫ్యాక్టరీలే. అంటే ఉప్పు నీటిని మంచినీటికి మార్చే ఫ్యాక్టరీలు. అసలు నీరు లేదు కదా మరి ఆ దేశాలకి. ఏడదవని ఆయిలే వచ్చుద్ది. నీరల్లా సముద్రం ఉంది. నిత్య జీవనానికి కానీ త్రాగునీటికి కానీ దేనికి కానీ నీరు అదే. మరి దాన్ని ఆ పలంగా వాడితే పనికొచ్చేలాగా ఉంటే అసలు నీరు కరువు ఎందుకు వస్తుంది? అది పనిచేసే నీరు కాదు కదా. సో ఆ ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడమే అతిపెద్ద పారిశ్రమలో వ్యవహారం అంతా అదే. వేవేల మంది కార్మికులు ఉద్యోగాలు చేసే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయ్యే. ఇంత పెద్ద వ్యవహారాన్ని వ్యవస్థని ఓ జీబులో పెట్టేసి ఇచ్చేస్తే సెకండ్స్లో వచ్చేటువంటి ఇంత పెద్ద వ్యవస్థ కలిగిన మన దేశ ప్రధాని గారు కూడా మురిసిపోయి సంతోషపడి థ్యాంక్స్ చెప్పడం అంటే, ఓ ఇశ్రాయేలు నిన్ను పోలినవాడు. నేను అంటున్నాను, ఇవి నెరవేరుతాయి అని నమ్మడానికి అనుకూలమైన వాగ్దానాలా? ఈ నెరవేర్పును నమ్మడానికి తగిన పరిస్థితులు చుట్టూ ఉన్నాయా? అప్పుడు అబ్రాహాము గారికి కానీ, అడవిలో ఒంటరిగా పడుకున్నప్పుడు యాకోబు గారికి కానీ, ఈ ప్రపంచ సంపన్న దేశాల్లో, సువిశాల భూభాగాలు కలిగిన దేశాల్లో, ఇంత దేశమైన ఇజ్రాయేల్ పొజిషన్లో ఏదైనా ఒక వాగ్దానం నమ్మడానికి సరిపడింది ఉందా? ఇవన్నీ అచ్చంగా అలాగే వాటికి నెరవేరిన కారణంగా మనమును ధైర్యమును తెచ్చుకొని దేవుడు వాగ్దానం చేశాడంటే నెరవేర్చి తీరుతాడు. చుట్టూ అనుకూల పరిస్థితులు నమ్మగలిగిన సామర్థ్యం మనకు లేకపోయినా దేవుడు చేసి తీరుతాడు. ఏంటా వాగ్దానం? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను. మన విశ్వాసం కానీ మన పరిస్థితులు కానీ దీన్ని ఇలాగే నమ్మడానికి సరిపోవట్లేదు. అయినా దేవుడు మన హృదయం కంటే అధికుడు, మన పరిస్థితులకు మించినవాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం నాకు నెరవేరుద్ది అని నమ్ముతావా? నమ్మమని కోరుతున్నాను. నా విశ్వాసాన్ని అంతగా పెంచమని నేను ఏడుస్తున్నాను. మీరు కూడా ప్రభు అపనమ్మిక కలగకుండా సహాయం చేయండి, మాకు కూడా విశ్వాసాన్ని ఉంచండి అని ప్రార్థన చేయండి. మన దేవుడు భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించగల దేవుడు. ఇది మొదలుకొని 28వ అధ్యాయం అయిపోయే వరకు, ముఖ్యంగా 14 వరకు ఈ వాగ్దానాలు, ఈ దీవెనలే ప్రతి పగలు రాత్రి కూడా ఇవి అయిపోయే వరకు ధ్యానం చేస్తుంటాను. వీటిని దాటేసి వెళ్ళలేం కదా మన వరుస పాఠంలో. ప్రతి సెషన్లో పాలు పొందండి. మరలా సాయంకాలం వచ్చే ఓపిక లేకపోతే తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వండి. ఈ సిరీస్ అంతా దేవుని దీవెనలు అనే ఈ బ్లెస్సింగ్ సిరీస్ని బాగా విశ్వసించండి, ఎత్తిపట్టి ప్రార్థనలు చేయండి. మీరు నేను కలిసి దేవుని మహిమ కొరకు వర్ధిల్లుదాం. దేవుడు తన వాగ్దానములు మన పట్ల కూడా నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం.